వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకు మునుగోడు నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అభివృద్ధి చేయాలని సీఎండీ ముషారఫ్ను కోరిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రతి విద్యార్థి ఉన్నత స్థానం పొందేలా ఉపాధ్యాయులు బోధన చేయాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. వెంకటగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లయ్య దంపతులు. ఈటెలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీజేపీ ఆధ్వర్యంలో నిరసన. కోర్టు ఉద్యోగాల పేరుతో 31 మంది నిరుద్యోగ మహిళలను మోసగించిన వారు అరెస్టు. బుద్ధవనాన్ని సందర్శించిన 22 ఆసియా దేశాల సుందరిముల పోటీదారుల బృందం. నర్సరీలలో మొక్కల పెంపకం 100% పూర్తి చేయాలన్న ప్రాజెక్టు డైరెక్టర్. హనుమాన్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చౌటుప్పల్ మున్సిపల్లోని స్థానిక హనుమాన్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల తీర్మానం. బ్రాహ్మణపల్లి గ్రామంలో పశు వైద్య శిబిరం ప్రారంభం. తెలంగాణ గిరిజన గురుకుల బాలుర కళాశాల మునుగోడు సంస్థ నారాయణపూర్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశం కొరకు మే 15న కౌన్సిలింగ్. ఎప్సెట్ ఫలితాలలో ఎస్ఆర్ ప్రపంచనం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకు మునుగోడు నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అభివృద్ధి చేయాలని సీఎండీ ముషారఫ్ను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న విద్యుత్ సమస్యలు, పనుల అభివృద్ధిపై ముఖ్య నాయకులతో కలిసి హైదరాబాద్లోని టీజీఎస్పీడీఎస్ఎల్ రాష్ట్ర కార్యాలయంలో సీఎండీ ముషారఫ్తో కలిసి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న విద్యుత్ సమస్యలు, పనుల అభివృద్ధిపై ముఖ్య నాయకులతో కలిసి హైదరాబాద్లోని టీజీఎస్పీడీసీఎల్ రాష్ట్ర కార్యాలయంలో సీఎండీ ముషారఫ్తో కలిసి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న లో వోల్టేజీ సమస్య, అదనపు ట్రాన్స్ఫార్మర్ల కేటాయింపు, అదనపు సబ్స్టేషన్ల నిర్మాణం, లూజ్ లైన్ల సమస్యలు, గృహాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల పైన ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లు తొలగింపు సమస్యలతో పాటు మరికొన్ని సమస్యలను సీఎండీ ముషారఫ్ యాదాద్రి, నల్గొండ జిల్లాలకు సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్య నాయకులు చెప్పిన సమస్యలను సావధానంగా విన్న సీఎండీ ముషారఫ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అక్కడే ఉన్న యాదాద్రి, నల్గొండ జిల్లాల విద్యుత్ అధికారులను ఆదేశించారు. నాణ్యమైన భద్రతతో కూడిన కరెంటు ఇచ్చే విధంగా రాబోయే కాలంలో ప్రజాప్రభుత్వం విద్యుత్ శాఖలో సమూలమైన సంస్కరణలు తీసుకువస్తుందని, ఆ సంస్కరణలు మొదట మునుగోడు నియోజకవర్గం నుండి మొదలు పెట్టాలని, మునుగోడు నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని విద్యుత్ అభివృద్ధి పనులు చేయాలని సీఎండీ ముషారఫ్ను కోరారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న కరెంటు సమస్యలు పరిష్కరించడానికి 34 కోట్ల రూపాయల అవసరమవుతున్నాయని, ప్రత్యేక దృష్టితో 34 కోట్ల రూపాయల పనులను మంజూరు చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య నాయకులతో కలిసి సీఎండీ ముషారఫ్కు వినతి పత్రం అందజేశారు. విద్యుత్ శాఖలో పనిచేసే అధికారులు విధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వేధించి ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్న విషయాలు నా దృష్టికి వచ్చాయని, దీనివల్ల ప్రజాప్రతినిధులుగా మాకు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. దయచేసి ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకొని స్ట్రీమ్ లైన్ చేయాలని సీఎండీ ముషారఫ్ను కోరారు. మునుగోడుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పిన సీఎండీ ముషారఫ్కి మునుగోడు నియోజకవర్గ ప్రజల తరఫున మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో నల్గొండ, యాదాద్రి జిల్లాల విద్యుత్ అధికారులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. Thank you for your time. Thank you very much. Officers unandi. Comrade, we continue. We can do that. Yes, sir. I have to do this. I don't need it.
ఎల్టీ ఎక్స్టెన్షన్ పోల్స్ ఏంటి సార్ అంటే ఇప్పుడు కొత్తగా మనం కాలనీస్ అవుతున్నా కూడా కొత్తగా మన అగ్రికల్చర్ కూడా ఎక్స్టెన్షన్ పోల్స్ ఒకటి అవసరం లేదు సార్. ఎల్టీ ఎక్స్టెన్షన్ పోల్స్ ఒకటి చాలా రిక్వైర్మెంట్ ఉంది సార్ మన దగ్గర. అవి ఏంటంటే విత్ ఎల్టీ ఎక్స్టెన్షన్ పోల్స్ విత్ బంచర్ కేబుల్ ఒకటి కావాలని చెప్పేసి మన దగ్గర డిమాండ్ ఉంది సార్. రెండవది ఏంటి సార్ అంటే ఈ సార్ చెప్పినట్టు మా సార్ చెప్పినట్టుగా ఇండ్ల మీద స్కూల్స్ మీద బాగా లూజ్ లైన్ ఒకటి బాగా ఇబ్బంది పెడుతుంది సార్. అన్ని విలేజ్లలో ఉంది ఈ లూజ్ లైన్ ఇష్యూ అయితే ప్రతి విలేజ్లో ఉంది సార్. అదొకటే సార్ ఇలాగో చెప్తారు. తర్వాత ఈ సబ్ స్టేషన్లలో ఈ లైన్స్ ఏబీ స్విచ్చెస్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఇది బాగా ఈరోజు మునుగోడు కాన్స్టిట్యున్సీ విత్ స్పెషల్ రివ్యూ మీటింగ్ హాజరైన అతని ఎమ్మెల్యేస్ లీడర్లు, నాయకులు, స్థానిక మున్సిపల్ చైర్మన్, ఎక్స్ఎల్పిటీసీ, అందరు ప్రజాప్రతినిధులు అండ్ ఎస్పీడీసీ నుంచి హాజరవుతున్న డైరెక్టర్ గారు మా తండ్రి కుమార్ డైరెక్టర్ సిఈ రెడ్డి గారు, మన స్పెషల్ ఆఫీసర్ మున్గోడు కాన్స్టిట్యున్సీ లుకింగ్ ఆఫ్టర్ ది ఎఫ్ఐఆర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అందరికీ నమస్కారం. సో దాంట్లో ఒకటే మాట, డిపార్ట్మెంట్ అధికారులందరికీ తప్పకుండా మునుగోడు ఈజ్ అ స్పెషల్ కాన్స్టిట్యున్సీ ఫర్ ది ఎంటైర్ స్టేట్, ఫర్ మీ ఆల్సో. సో మొత్తం అయిపోతాయి అన్ని కలిసి కంబైన్ టెండర్ పిలిస్తే పాస్ కొట్టేయచ్చు. వైర్ కూడా ఇచ్చేస్తాము. న్యూట్రల్ వైర్ లాగాల్సి ఉంటుంది అంతే కదా. న్యూట్రల్ వైర్ స్ట్రీట్ లైట్ వైర్ ఇంకోటి తీసుకుంటే వైర్ మనం ఇచ్చేద్దాం. కాలనీస్ ఏరియాస్ ఉంటే కొద్దిగా ఎస్టిమేట్స్ స్టార్ట్ చేయండి. డివైడ్ చేస్తే అగ్రికల్చర్ విలేజ్, అగ్రికల్చర్ కు ప్లస్ విలేజ్ వాటర్ సప్లై ఉంది. కొన్ని విలేజ్ వాటర్ సప్లై అంటే అగ్రికల్చర్ అంటున్నాం. గ్రామ పంచాయతీ మోటార్లు ఆర్డబ్ల్యూఎస్ సంబంధించిన మోటార్లు నడవడానికి మనం కరెంట్ కనెక్షన్ తీసుకుంటారు. ప్రతి విద్యార్థి ఉన్నత స్థానం పొందేలా బోధన చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. మంగళవారం చివ్వెమల మండలంలోని దురాజ్పల్లి గ్రామంలో గల స్వామి నారాయణ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్ నందు క్వాలిటీ ఎడ్యుకేషన్పై ఉపాధ్యాయులకు జరుగుతున్న 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంగళవారం చివెంల మండలంలోని ముదిరాజ్పల్లి గ్రామంలో గల స్వామినారాయణ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్ నందు క్వాలిటీ ఎడ్యుకేషన్పై ఉపాధ్యాయులకు జరుగుతున్న 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు నిబద్ధతతో పనిచేసి ప్రతి పేద విద్యార్థి ఉన్నత స్థానం చేరుకునేలా చూడాలని, సమాజంలోని అసమానతలు తొలగాలంటే విద్య ముఖ్య పాత్ర పోషిస్తుందని, అట్టి విద్యను అందించే ఉపాధ్యాయులపై గురుతరమైన బాధ్యత ఉందని కలెక్టర్ తెలియజేశారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రత్యేక బోధనపై ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేశారు. విద్యా సంవత్సరానికి గాను ప్రత్యేక ప్రణాళికలు రచించి ఆగస్టు 15లోగా ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం, గణితంలో చతుర్విధ ప్రక్రియలు వచ్చేలా చూడాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమానికి మండల రిసోర్స్ పర్సన్, ఆంగ్లం, గణితం, సాంఘిక శాస్త్రానికి సంబంధించిన పాఠశాలల సహో ఉపాధ్యాయులు, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, కోఆర్డినేటర్లు జనార్దన్, పూలమ్మ, స్వామినారాయణ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఆర్పి రాంబాబు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తుర్కపల్లి మండలం వెంకటపురం గ్రామంలో స్వయంభువుగా కొలువైన శ్రీ వెంకటగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, వారి సతీమణి బీర్ల ఫౌండేషన్ చైర్పర్సన్ బీర్ల అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తుర్కపల్లి మండలం వెంకటాపురం గ్రామంలో స్వయంభూగా కొలువైన శ్రీ వెంకటగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య,
వారి సతీమణి బిర్లా ఫౌండేషన్ చైర్పర్సన్ బిర్లా అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కళ్యాణ తంతులను వీక్షించారు. స్వామివారి కళ్యాణంలో భాగంగా కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ తంతులను వీక్షించారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనం చేయగా ఆలయ నిర్వాహకులు శాల్వా కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. रक्षाबंधन पूजा पूर्वक धारणं च करिष्ये कुंदन देवताभ्यो नमः आवाहयामि వివాహం ఎందుకు చేసుకోవాలి? స్వామి వెంకటగిరి లక్ష్మీ నరసింహస్వామికి యాదగిరి లక్ష్మీ నరసింహ కాంగ్రెస్ పార్టీకి చెందిన తూర్పు జగ్గారెడ్డి మరి ఇతర నాయకులు ప్రజానాయకుడైనటువంటి మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మీద అనుచిత అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి దిష్టిబొమ్మను సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖల ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తూర్పు జగ్గారెడ్డి మరియు ఇతర నాయకులు ప్రజానాయకుడైనటువంటి మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మీద అనుచిత అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి దిష్టిబొమ్మను సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖల ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, జాతీయ కిసాన్ మోర్చా నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం, గడ్డం మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతపాక లింగస్వామి, కార్యదర్శి కంచెల విద్యాసాగర్ రెడ్డి, చింత ముత్యాలరావు, బీపంగి జగ్జీవన్, లోకనబోయిన పకీర్, మోహన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రమణ ముదిరాజ్, రావెల కాశమ్మ, మంగళపల్లి కిషన్, బైరు సత్తయ్య, గుండా నవీన్ రెడ్డి, దాసరి కృష్ణ, కొండేటి భవానీ, నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వెంటనే బేషత్తుగా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బేషత్తుగా క్షమాపణ చెప్పాలని నిన్న మాట్లాడిన దానికి నిరసనగా ఈరోజు అతని యొక్క దిష్టిబొమ్మ కార్యక్రమం చేపట్టారు.
హైడ్రా పేరిట పేద ఇల్లులు కూలగొడతా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ని మరి వారు చేస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గపు చర్యని ఖండిస్తూ ఈరోజు మా యొక్క గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు మరి వారు ఖండించి వారు ఒక పబ్లిక్ ఇష్యూ మీద మాట్లాడితే దాన్ని ఈరోజు మరి రాజకీయం చేస్తూ మరి రాజకీయంగా ఈరోజు ఈటల రాజేందర్ గారు ఎదుగుదలని తట్టుకోలేక ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని తట్టుకోలేక ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారి పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలని భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మతో పాటు రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మని మేము దగ్నం చేస్తాం. అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ వర్షిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఏదైతే ఈటల రాజేందర్ అన్నగారిని జగ్గారెడ్డి అమానుషమైన భాష వ్యక్తిగతంగా దూషిస్తూ ఈ రాజకీయాల్లో ఒక మచ్చలేని నాయకుడిగా ఉన్న ఒక మంచి మనిషి మీద ప్రేలాపన చేసిండో దాని మీద ఇవాళ మేము తీవ్రంగా మరి దాని మీద మాట్లాడుతూ ఇవాళ దిష్టిబొమ్మ దగ్ధక కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహిస్తూ మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పార్టీలో ఎవరు ఏది మాట్లాడినా కూడా దానికి సంబంధించి దానికి ఉన్న మరి ఆధినాయకత్వం కూడా స్పందించాలి. మరి మహేష్ గౌడ్ కావచ్చు, ఇతరత్ర మరి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎవరు పదవుల కోసం పాకులాడుతున్నారో నీ ఇంట్లో కుటుంబ సభ్యులకు నీకు పదవులు రావాలన్న ఆశతోటి సీఎం మెప్పు పొందాలన్న ఉద్దేశంతో ఇవాళ అవాకులు చెవాకులు పేలుతున్నావు బిడ్డ. నువ్వు ఇలా ఒక వీధి రౌడీ లాగా నీ పేరులోనే జగ్గు, మరి జగ్గు దాదా అనుకుంటున్నావేమో. ఇవాళ వీధుల్లో తిరిగే పరిస్థితి కూడా ఉండదు. హెచ్చరిస్తామని మేము ఇవాళ బీజేపీ శ్రేణులు తలుచుకుంటే నీకు అడుగడుగున నీకు నిర్బంధం ఉంటుంది కూడా తెలియజేస్తూ నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేనిచో నీ ఇంటి ముట్టడి కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. గౌరవ ఈటల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు వారు నిరంతరం ప్రజా సమస్యల మీద పేదవాళ్ళ పక్షాన పోరాటం చేస్తుంటే అది మర్చి పిచ్చి పిచ్చిగా మరి మెంటల్గా ఒక డిస్టర్బ్ అయిన జగ్గారెడ్డి గారు అసభ్యంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన దాని గురించి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రతి పేదవానికి ఇల్లు కట్టించే బాధ్యతతోటి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే ఒక్క ఇల్లు కట్టేయలేని చేతగాని వ్యక్తులు ఎఫ్టీఏలు అని హైడ్రా పేర్లు చెప్పి ఇల్లు కూలగొట్టే చర్యలకు పూనుకుంటే రాజేందర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పేదలంతా ఒకటై తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వారికి బేషరతుగా కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంగా గత కొంతకాలంగా నల్గొండ జిల్లా కోర్టులో స్వీపర్ మరియు అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి కోర్టు పరిసరాలను కేంద్రంగా చేసుకుని నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా తిప్పర్తి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ గత కొంతకాలంగా నల్గొండ జిల్లాలలో స్వీపర్ మరియు అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి కోర్టు పరిసరాలను కేంద్రంగా చేసుకొని నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారని తెలిసి నల్గొండ జిల్లా పోలీస్ అధికారి శరచంద్ర పవార్ ఆదేశానుసారం ఇట్టి కేసును తిప్పర్తి పోలీసులు ఛేదించి మోసగాళ్లను పట్టుకున్నారు. 31 మంది నిరుద్యోగ మహిళల నుండి 10,32,000 వసూలు చేసిన మహమ్మద్ నసీర్ మరియు కాజుల జ్యోతి మరియు జ్యోతి రాణిలను పట్టుబడి చేయడం జరిగింది. తిప్పర్తి మండలం ఇడ్లూరుకు చెందిన ఏపూరి ఎప్సిబా అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 7వ తారీఖున తిప్పర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది. విచారణలో నిందితులు అయిన A1
మహమ్మద్ నజీర్ మరియు A2 గాజుల జ్యోతి మరియు జ్యోతిరాణి అమాయక నిరుద్యోగ మహిళలకు జిల్లా కోర్టులో కాంట్రాక్ట్ స్వీపర్ మరియు అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసపూరిత హామీలిచ్చి కొంతమంది వద్ద 50,000 రూపాయల చొప్పున మరికొంతమంది నుండి 20 నుండి 30,000 రూపాయల చొప్పున వసూలు చేసినట్లు తేలింది. విచారణలో మొత్తం 31 మంది బాధితులు నల్గొండ, తిప్పర్తి, మాడుగులపల్లి మండలాలకు చెందిన వారి వద్ద నుండి మొత్తం 10,32,000 రూపాయలు అక్రమంగా వసూలు చేసినట్లు తేలింది. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన సిఐ శాలిగౌరారం, కె కొండల్రెడ్డి, ఎస్ఐ తిప్పర్తి, బి సాయి ప్రశాంత్, హెచ్సి శ్రీనివాస్ రెడ్డి, పిసి రామరెడ్డి మరియు పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు. ఉద్యోగాల పేరుతోని మోసం చేస్తున్నటువంటి ముఠా 2 వ్యక్తులను మా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. నల్లగొండ కోర్టు ప్రిమిసెస్లో ఎవరైతే A1 మహమ్మద్ నసీర్ అడ్వకేట్ క్లబ్గా పనిచేస్తుండో, అదేవిధంగా గాజుల జ్యోతి, ఎలియాస్ జ్యోతిరాణి A2 ఈమె జూనియర్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్న నల్గొండ కోర్టులో. వీళ్ళిద్దరూ కోర్టులో స్వీపర్ మరియు అదేవిధంగా అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని తిప్పర్తి, నల్లగొండ మరియు మాడుగులపల్లి మండలాల్లో దాదాపు 31 మంది నిరుద్యోగ మహిళల నుండి వాళ్ళకు మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం జరిగింది. వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వీళ్ళ మాటలకు నమ్మి వాళ్ళు అమాయకులైనటువంటి నిరుద్యోగ యువత, మహిళలు మోసపోవడం జరిగింది. దీనికి గాను కేసు నెంబర్ 86/25 ఈ తిప్పర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా సిఐ గారి శాలిగౌరావం, సిఐ గారు కొండారెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ తిప్పర్తి గారు, సాయి ప్రశాంత్ మరియు వాళ్ళ టీం సిబ్బంది అందరూ కూడా వీళ్ళు ఎవరైతే బాధితులను ఐడెంటిఫై చేసి దాదాపు 31 మంది బాధితులు వీళ్ళు మహిళలు ఐడెంటిఫై చేస్తే వాళ్ళు 10,32,000 వీళ్ళకు ఈ A1 అండ్ A2 ఇవ్వడం జరిగింది. వాటిని వీళ్ళిద్దరిని కూడా పట్టుబడి విచారిస్తే వీళ్ళు తీసుకుంది వాస్తవం. ఉద్యోగాల పేరుతో కోర్టుకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు పెట్టిస్తామని చెప్పి మాటలు చెప్పడము, వాటిని నమ్మి మోసపోవడం జరిగిందని వీళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు వీళ్ళ దగ్గర నుంచి 2 సెల్ ఫోన్లు, మోటార్ సైకిల్ ఒకటి, అదేవిధంగా 10,000 రూపాయల నగదును కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. వీరిపైన ఇప్పటి వరకు మొత్తం 7 కేసులు, తిప్పర్తి పోలీస్ స్టేషన్లో 4 కేసులు, అదేవిధంగా నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు, మొత్తము 7 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. బాధితులు వచ్చేసి మొత్తం 31 మంది ఉన్నారు. వీళ్ళు వసూలు చేసిన డబ్బు వచ్చేసి 10,32,000. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ఇప్పటివరకు మా విచారణలో, మా ఎస్ఐ గారు, సిఐ గారు చేసిన విచారణలో ఇప్పటివరకు 31 మంది బాధితులు ఉన్నారు. ఇంకెవరైనా బాధితులు ఉంటే కూడా వాళ్ళు వచ్చి దరఖాస్తు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు నమోదు చేసి తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ గారు చెప్పడం జరుగుతుంది. ఏమంటే అమాయకులైనటువంటి లేకపోతే నిరుద్యోగ యువత ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి మీ దగ్గరికి వచ్చినప్పుడు దయచేసి ఎవ్వరూ వారి మాటలు నమ్మకండి. ఉద్యోగాలు అనేవి అఫీషియల్గా స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ల ద్వారా కానీ పరీక్షల ద్వారా కానీ భర్తీ చేయడం జరుగుతుంది. అది అందరికీ చదువుకున్న వాళ్ళం కాబట్టి ప్రతి ఒక్కరు తెలిసి ఉండాలి. ఎవరో గురుడి గుర్తించే వాళ్ళు వచ్చి ఎస్ నేను పైరవి చేసి ఇప్పిస్తాను, మీకు ఉద్యోగం వస్తుంది రండి అని చెప్తే వాళ్ళ మాటలు నమ్మి డబ్బులు వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ యువతంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, తప్పుడు వర్గాన్ని నమ్మి మోసపోవద్దని చెప్పేసి ఎస్పీ గారు చెప్పడం జరిగింది ఇంతకుముందు. కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా ముఖ్యంగా రూరల్ ఏరియాలో ఉన్న అటువంటి ప్రజలు వాళ్ళ ఉద్యోగాలు లేవనే ఆశతోని ఎవరైనా చెప్తే వస్తేమని ఆశతోని నమ్మకండి, మాటలు నమ్మకండి, మోసపోవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కేసును త్వరితగతిన ఛేదించినటువంటి సిఐ గారు, ఎస్ఐ గారు మరియు సిబ్బంది అందరినీ కూడా ఎస్పీ గారు అభినందించాడు. వారికి కూడా థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరిమణుల పోటీలలో పాల్గొంటున్న ఆసియా దేశాలకు చెందిన 22 మంది సుందరిమణుల బృందం నల్గొండ జిల్లా బుద్ధవనాన్ని సందర్శించింది. ప్రపంచ సుందరిమణులకు నల్గొండ జిల్లా యంత్రాంగం ఘనంగా ఆతిథ్యమిచ్చింది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నేతృత్వంలో విజయ విహార్ వద్ద వారికి ఘనంగా స్వాగతం పలికింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరిమణుల పోటీలలో పాల్గొంటున్న ఆసియా దేశాలకు చెందిన 22 మంది సుందరిమణుల బృందం నల్గొండ జిల్లా బుద్ధవనాన్ని సందర్శించింది. ప్రపంచ సుందరిమణులకు నల్గొండ జిల్లా యంత్రాంగం ఘనంగా ఆతిథ్యం ఇచ్చింది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నేతృత్వంలో విజయ విహార్ వద్ద వారికి ఘనంగా స్వాగతం పలికింది. ముందుగా సుందరిమణుల బృందం నాగార్జున సాగర్ తీరాన ఉన్న విజయ విహార్లో ఫోటోలు దిగారు. అనంతరం బుద్ధవనాన్ని సందర్శించి బుద్ధుడి పాదాలకు పూలతో పూజలు చేసి మహాస్తూపంలో జ్యోతులు వెలిగించి ధ్యానంలో పాల్గొన్నారు. మహాస్తూపం వద్ద ప్రపంచ సుందరిమణులకు లంబాడా కళాకారులు లంబాడా నృత్యంతో ఘనస్వాగతం పలికారు. బుద్ధవనం ప్రాముఖ్యత, బుద్ధుడి జననం నుండి నిర్యాణం వరకు జరిగిన సంఘటనలు ఆర్కియాలజిస్ట్ శివనాగిరెడ్డి వివరించారు. అనంతరం జాతకవనంలో బుద్ధ చరిత్రపై కళాకారులు నృత్య ప్రదర్శన ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్, ఎమ్మెల్యేలు కుందూరు జైవీరెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలు నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తదితరులు మాట్లాడుతూ బుద్ధవనం, నాగార్జున సాగర్ ప్రాముఖ్యతను, తెలంగాణ గొప్పతనాన్ని వివరించారు. ఐఏఎస్ అధికారి లక్ష్మి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఏఎస్పీలు రమేష్, మౌనిక, ఆర్డీఓలు, జిల్లా అధికారులు తదితరులు హాజరయ్యారు. జూన్ మొదటి వారం వరకు నర్సరీలలో మొక్కల పెంపకం 100% పూర్తి చేసి వన మహోత్సవంలో నాటడానికి సిద్ధం చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వై శేఖర్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని దామెర గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన నర్సరీని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వై శేఖర్ రెడ్డి పరిశీలించి నర్సరీలలో పెంపకం విషయమై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. జూన్ మొదటి వారం వరకు నర్సరీలలో మొక్కల పెంపకం 100% పూర్తి చేసి వన మహోత్సవంలో నాటడానికి సిద్ధం చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వై శేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని దామర గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన నర్సరీని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వై శేఖర్ రెడ్డి పరిశీలించి నర్సరీలలో పెంపకం విషయమై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీలలో కేవలం 70% మాత్రమే మొక్కలు బతికి ఉన్నాయని, మిగతా 30% మొక్కలను జూన్ మొదటి వారం వరకు పెంచి నాటడానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. మొక్కలు త్వరగా ఎదిగి నాటడానికి సిద్ధంగా ఉండడానికి బొప్పాయి, మునగ విత్తనాలు నాటి నర్సరీలలో పెంచాలని అన్నారు. నర్సరీలలో పెంచిన మొక్కలను ఎవెన్యూ ప్లాంటేషన్, కమ్యూనిటీ ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలని వారన్నారు. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు ప్రతిరోజు 307 రూపాయల వేతనం ఇచ్చే విధంగా పనిచేయాలని, ఎండల అధిక తీవ్రత వలన పని ప్రదేశంలో తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలని సూచించారు. అనంతరం ఆయన మండల పరిధిలోని పెద్దాపురం గ్రామ శివారులో మండల సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు గాలెంక ఇందిర,
మహిళా సమైక్య సభ్యులతో మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యం వివరాలు, అదేవిధంగా ఇప్పటి వరకు ఎంత ధాన్యాన్ని తూకం వేశారు, ఎన్ని క్వింటాల రైస్ మిల్లులకు తరలించారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద హమాలీల కొరత ఏమైనా ఉందా అని ఆరా తీసి రికార్డులు పరిశీలించి ట్రాక్ షీట్లలో నమోదు చేసిన వివరాలను చూసి తెలుసుకున్నారు. అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నిర్వాహకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వై శేఖర్ రెడ్డి, ఏపీడీ యామిని, ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ, ఏపీఓ గుంటక వెంకటేశం, ఏపీఎం వినోద్ కుమార్, మండల సమైక్య అధ్యక్షురాలు గాలెంక ఇందిర, ఈసీ లింగయ్య, టెక్నికల్ అసిస్టెంట్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని స్థానిక హనుమాన్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు సమావేశమయ్యారు. ఈ నెల 22వ తేదీన హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సమావేశమై చర్చించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మున్సిపల్ పరిధిలోని స్థానిక హనుమాన్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సమావేశమయ్యారు. ఈ నెల 22వ తేదీన హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు భీమిడి మోహన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కామిశెట్టి శైలజా భాస్కర్, గుర్రం వెంకటేశం, కాసోజు గోవర్ధనాచారి, కాసోజు నరసింహాచారి, వెంకటరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎల్లయ్య, లింగయ్యాచారి, తారకమార్, గోవర్ధన్ రెడ్డి, శంకర్ నాయక్, రవీందర్ గుప్తా, రామచంద్రారెడ్డి, మధురాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల శిబిరాన్ని మండల పశు వైద్యాధికారి డాక్టర్ యాకూబ్ ప్రారంభించి మాట్లాడుతూ ఈ సీజన్లో వచ్చే వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే గాలికుంటు వ్యాధి టీకాలు తప్పనిసరిగా వేయించాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల శిబిరాన్ని మండల పశు వైద్యాధికారి డాక్టర్ యాకూబ్ ప్రారంభించి మాట్లాడుతూ ఈ సీజన్లో వచ్చే వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే గాలికుంటు వ్యాధి టీకాలు తప్పనిసరిగా వేయించాలన్నారు. ఈ అవకాశాన్ని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు వినియోగించుకొని తమ పశు సంపదను కాపాడుకోవాలన్నారు. సుమారుగా 246 పశువులకు టీకాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విఏ రాజు, గోపాల మిత్రలు, గోవిందు, కృష్ణయ్య, గ్రామ రైతులు పాల్గొన్నారు. తెలంగాణ గిరిజన గురుకుల బాలుర కళాశాల మునుగోడు సంస్థాన్ నారాయణపూర్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశం కొరకు 2025 10వ తరగతిలో ఉత్తీర్ణత పొందిన బాలుర్లకు మే 15వ తేదీన 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల ప్రతిభా కళాశాల బాలుర మిర్యాలగూడ అవంతిపురంలో కౌన్సిలింగ్ నిర్వహించబడుతుందని ప్రాంతీయ సమన్వయ అధికారి నల్గొండ రీజియన్ ఈ బలరాం తెలిపారు. తెలంగాణ గిరిజన గురుకుల బాలుర కళాశాల మునుగోడు సంస్థాన్ నారాయణపురంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశం కొరకు 2025 10వ తరగతిలో ఉత్తీర్ణత పొందిన బాలురకు మే 15వ తేదీన 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల ప్రతిభా కళాశాల బాలుర మిర్యాలగూడ అవంతిపురంలో కౌన్సిలింగ్ నిర్వహించబడుతుందని ప్రాంతీయ సమన్వయ అధికారి నల్గొండ రీజియన్ ఈ బలరాం తెలిపారు. అట్టి కౌన్సిలింగ్కు హాజరగు విద్యార్థిని విద్యార్థులు బదిలీ ధృవీకరణ పత్రము,
10వ తరగతిలో సాధించిన మార్కుల మెమో, స్టడీ మరియు కండక్ట్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం 2024-25 గ్రామీణ ప్రాంతమునకు సంబంధించిన వారు 1,50,000 మరియు పట్టణ ప్రాంతమునకు సంబంధించిన వారు 2 లక్షలకు మించరాదు. ఆధార్ జిరాక్స్ మరియు స్పోర్ట్స్ ఆఫ్రన్ పిహెచ్సి ధృవీకరణ పత్రములు, 3 కలర్ ఫోటోలు, 2 జతల నకలు కాపీలతో హాజరు కాగలరని ప్రాంతీయ సమన్వయాధికారి నల్గొండ రీజియన్ ఈ బలరాం తెలిపారు. స్టార్ట్ చేసుకున్నా. తెలంగాణ ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఎబ్సెట్ ఫలితాలలో ఎస్ఆర్ నల్గొండ క్యాంపస్ విద్యార్థులు అప్రహిత విజయం సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో నాగ సిద్ధార్థ 32వ ర్యాంకు సాధించారు. ఫార్మసీ విభాగంలో వీర్లపాటి గాయత్రి 1361 ర్యాంకు సాధించగా తాటి ధరణి 2334, మద్ది ఇందు 2728 ర్యాంకులు సాధించారు. తెలంగాణ ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఎబ్సెట్ ఫలితాలలో ఎస్ఆర్ నల్గొండ క్యాంపస్ విద్యార్థులు అప్రహిత విజయం సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో నాగసిద్ధార్థ 32వ ర్యాంక్ సాధించారు. ఫార్మసీ విభాగంలో వీర్లపాటి గాయత్రి 1361 ర్యాంక్ సాధించగా తాటిధరణి 2334, మద్ది ఇందు 2728 ర్యాంకులు కొల్లగొట్టారు. అంతేకాకుండా 11 మంది విద్యార్థులు 10,000 లోపు ర్యాంకులు, 20 మంది విద్యార్థులు 20,000 లోపు ర్యాంకులు సాధించి ఎస్ఆర్ కాలేజీను ముందస్తులో ఉంచారు. ఉత్తమ ఫలితాలు ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, సిఇఓ సురేందర్ రెడ్డి, నల్గొండ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, ఏజెడై సతీష్ రెడ్డి, ఏఓ సరితారెడ్డితో పాటు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. హెడ్లైన్స్ మరోసారి. విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకు మున్గోడు నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అభివృద్ధి చేయాలని సీఎండీ ముషారఫ్ను కోరిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రతి విద్యార్థి ఉన్నత స్థానం పొందేలా ఉపాధ్యాయులు బోధన చేయాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. వెంకటగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లయ్య దంపతులు. ఈటెలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీజేపీ ఆధ్వర్యంలో నిరసన. కోర్టు ఉద్యోగాల పేరుతో 31 మంది నిరుద్యోగ మహిళలను మోసగించిన వారు అరెస్టు. బుద్ధగయాన్ని సందర్శించిన 22 ఆసియా దేశాల సుందరిముల